హైదరాబాద్ ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ కొద్ది రోజుల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరం కానుంది. దీని నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ నెల 30లోగా ఎల్ఎన్టీ నుంచి రేవంత్ సర్కారు స్వాధీనం చేసుకోనుంది. యాజమాన్య బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో 127 విడుదల చేశారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నిర్మాణం 2012లో ప్రారంభించారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కానీ ఇందులో 69.2 కిలోమీటర్ల వరకు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కోసం మొదట 14,132 కోట్లు అంచనా రూపొందించారు. 2017 నవంబర్లో నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం సుమారు 18,800 కోట్లకు చేరింది. ఇక ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ సొంతంగా 90% పెట్టుబడి పెట్టింది. మిగతా 10% ప్రభుత్వం గ్రాంట్గా అందించింది. 2017 నవంబర్లో హైదరాబాద్ మెట్రో పరుగులు పెట్టింది. అప్పటి నుంచే ఎల్ఎన్టీ నష్టాల్లో సతమతమవుతున్నట్లు చెప్తూ వస్తోంది. హైటెక్ సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్, పంజగుట్ట, ముసారాంబాగ్లోని భూముల్లో ఎల్ఎన్టీ మాల్స్ నిర్మించింది. ఈ ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల నుంచి 13,000 కోట్ల రుణం తీసుకున్న సంస్థకు వడ్డీల భారం అధికమవుతోందని అనేకసార్లు ప్రకటించింది. మెట్రో నిర్వహణ కష్టంగా మారిందని, దీన్ని ప్రభుత్వమే తీసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో పాటు నడపలేమని చేతులెత్తేసింది ఎల్ఎన్టీ. గత ఏడాది సెప్టెంబర్లో ఎల్ఎన్టీతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మెట్రో స్వాధీనానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది. ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల రుణంతో పాటు సంస్థ వాటాకు సంబంధించిన మరో 2,000 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. ఇందులో భాగంగా ఎల్ఎన్టీకి చెల్లించే వాటా డబ్బులు, లోన్ అమౌంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి నుంచి 13,615 కోట్ల రుణం తీసుకుంది. మిగతా 1,385 కోట్ల ఈక్విటీ మొత్తాన్ని హెచ్ఎండిఏ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది. ఈ రుణాన్ని మెట్రో రైల్ సంస్థ 20 ఏళ్లలో తీసుకొస్తుందని జీవోలో పేర్కొంది. గతంలో ఎల్ఎన్టీకి ప్రభుత్వం 900 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చింది. ఈ నెల 30 నాటికి దాని విలువ 366 కోట్లుంది. దీన్ని ఎల్ఎన్టీ చేసే చెల్లింపుల్లో మినహాయించకుండా ఆ సంస్థ ఖాతాలో బకాయి రుణంగా కొనసాగించనుంది ప్రభుత్వం. ఇక మెట్రో రైల్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సిన 123 కోట్లు, కార్మిక శాఖకు ఇవ్వాల్సిన లేబర్ సెస్ 163 కోట్లు, టీజీఎస్పీడీసీఎల్కు కట్టాల్సిన విద్యుత్ బకాయిలు 15 కోట్లు, జీహెచ్ఎంసీ ప్రకటనలకు ఇవ్వాల్సిన 75 కోట్లకు సంబంధించి ఎల్ఎన్టీ నుంచి నష్టపరిహార బాండ్ తీసుకోవాలని జీవోలో తెలంగాణ ప్రభుత్వం సూచించింది.